పొరుగింటి పుల్లకూర రుచి అని ఒకసారి మార్నింగ్ 11కి అసలు ఎగ్జిబిషన్ చూడండి ఎలా ఉందో. హాయ్ అండి, ఆర్కే కలెక్షన్స్ వాళ్ళు మన విజయవాడలో ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారండి. అది ఎక్కడ అంటే శ్రీ శేషసాయి కళ్యాణ మండపం ఉంది కదా బందర్ రోడ్ లో, అక్కడ కండక్ట్ చేస్తున్నారండి. 9th, 10th, 11th ఈ 3 రోజులే ఉంటది. ఫ్రీ ఎంట్రన్స్ తో హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. సో కలెక్షన్స్ ఏమున్నాయో ఎంతెంత కాస్ట్ లో చూసేద్దాం పదండి. మేడం గ్యాప్ బార్డర్ వస్తుంది మనకి, కంచిపట్ల గ్యాప్ బార్డర్, ఇవన్నీ వింటేజ్ కలెక్షన్. ఇది వచ్చేసి మనకి యాక్చువల్ ప్రైస్ అయితే ఇది మనకి 9,000 ఆ రేంజ్ అండి. మనకి వచ్చేసి 6,500 నుంచి ఉంటాయి, ఇక 6,700 నుంచి ఉంటాయి. ఇందులోనే మనకి వింటేజ్ బట్టలోనే ఇదో స్టైల్ డిఫరెంట్, ఇదో మోడల్, లేటెస్ట్ కంచిపట్టులో కంచిపట్టు అండి. ఎందుకంటే మనకి డబల్ బార్డర్ వస్తుంది, ప్యూర్ కాంజీవరం పళ్ళు గట్ట రిచ్ పళ్ళు వస్తుంది, కాంబినేషన్ కూడా డిఫరెంట్. ఈ టైప్ ఇలా గ్యాప్ బార్డర్స్ కావాలి, ఈ టైప్ గ్యాప్ బార్డర్స్. ఇది మీకు 800, 700 ఆ రేంజ్ లో వచ్చేసే చీరలు అండి అవి. సో అసలు మీకు చిన్న చిన్న బడ్జెట్ లో కూడా చీరలు ఉన్నాయని చూపించడానికి చిన్న ప్రయత్నం అన్నమాట. మీకు 500 నుంచి స్టార్ట్ అయిపోతాయండి. డైలీ వేర్ సారీస్ కూడా ఉన్నాయి, ఆఫీస్ వేర్ కి రెగ్యులర్ గా వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, లైక్ ఆ కేటగిరీ కూడా. అసలు ఏ కౌంటర్ ఖాళీ లేదండి ఎవరినైనా ఎక్స్ప్లెయిన్ చేయమంటే. సో అసలు జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే చాలే అన్నట్టు చిన్న వీడియో తీసుకొచ్చేసాను అంతే. పొద్దున్నే 11కి వెళ్ళిపోతే వీడియో తీసుకోవడానికి నాకు కొంచెం పాసిబిలిటీ ఉంటది కదా అనుకున్నట్లు వెళ్ళా. నేను ఎలా అనుకున్నానో వీళ్ళు కూడా అట్టే అనుకున్నట్టున్నారు. అందుకే 11కి స్టార్ట్ అయిపోయారు క్లౌడ్. అన్ని కౌంటర్స్ దగ్గర బిజీగా ఉన్నారు. అండ్ దట్టు వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదు కదా అన్నట్లు తీసుకొచ్చేసా అనమాట. యాక్చువల్లీ అండ్ దట్టు ఇంకోటి ఏంటంటే, నేను పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కాదు కదా. ఇన్ఫ్లుయెన్సర్ కి అయితే ఫొటోస్ ఇస్తారు, ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తారు. మనం ఇప్పుడే స్టార్టింగ్ కదా, మనకి ఇది ఒకటే ఎక్కువ అనుకుంటున్నారు అనుకుంటా. జస్ట్ పర్మిషన్ తీసుకొని ఆ చిన్న వీడియో తీసుకొచ్చా అనమాట. దానికి వాళ్ళ ఎంతమంది సబ్స్క్రైబర్ అడుగుతారు, మీరా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోరు. అట్లీస్ట్ 1000 మెంబర్స్ అన్న ఉంటే చాలా ఎత్తుకోడు. మరి నాకు 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పుకున్నా అనుకుంటా. అబ్బే, నన్ను ఎప్పటితో మీరు నన్ను చెప్పుకోవడానికి లేకుండా చేసేస్తున్నారుగా. ఇంత కష్టపడుతున్నానికి ఓ చిన్న సబ్స్క్రైబే కదా అడిగింది ఫ్రెండ్స్ మిమ్మల్ని. మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో, వాళ్ళు కూడా నాకు చూడండి ఎలా చూపిస్తారో. మిగతా వాళ్ళు చూపిస్తున్నారే ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి డీటెయిల్డ్ గా, అట్లా నాకు కూడా అవకాశం వస్తుంది. అప్పుడు నా నుంచి కూడా మీకు పెద్ద పెద్ద వీడియోస్ మంచి ఇన్ఫర్మేటివ్ గా వస్తుంది. ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం అబ్బా, నా ఒక్కదానికే కాదు. ఇప్పుడు నేను చిన్న పెట్టానుకో, ఈ అమ్మాయి ఎప్పుడు చిన్నదే పెడుతుంది అనుకుంటాడు. ఇప్పుడు మీరు నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో, నేను సబ్స్క్రైబ్ చేసా, ఓ ఇంతమంది సబ్స్క్రైబ్ ఉన్నారా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాలే అని ఉంటది అనమాట. ఇది మ్యూచువల్ అండర్స్టాండింగ్ ప్రాబ్లం అబ్బా. ఇది కొంచెం అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నారే శారీస్, అది 1000, 1000, 2000 లోపు ఉన్న బడ్జెట్ రేంజ్ శారీస్ అండి. మీకు కొన్ని శారీస్ కలెక్షన్స్ కాస్ట్ చెప్తున్నాను కదా, అది మీకు వర్త్ అవునో కాదో కమెంట్ చేయండి. ఎందుకు అంటే ఇప్పుడు మీరు చాలా షాపింగ్ చేస్తుంటారు కదా. సో బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఏదో ఒకటి నాకు కూడా క్లారిటీ ఉండాలిగా. చూడండి, ఆరెంజ్ కలర్స్ ఇప్పుడు ట్రెండింగ్ అంట కదా. సో బల్క్ గా తెప్పించాడు. లైక్ 10 మెంబర్స్ 20 మెంబర్స్ ఒకేసారి కొనుక్కుంటాం కదా మన గ్రూప్ లాగా, లైక్ అట్లా కూడా అనమాట. అది కాకుండా ఇంకో కలర్ కూడా అట్లే పెట్టారండి, ఆరెంజ్ కాదు ఇంకో కలర్ కూడా. అట్లా 2 కలర్స్ ఇప్పుడు ట్రెండ్ అంట కదా. ఏంటో ట్రెండ్ అని మీరు చెప్తే గానీ నాకు తెలియదు. అంత పిచ్చిమాలో కానీ మరి. సరేలే ఈ సోదంతా మాకెందుకు కానీ, ప్రైస్ ఏం చెప్తే మాకు కూడా ఒక ఎస్టిమేషన్ ఉంది కదా అనుకుంటున్నాడా. అక్కడ నాకు చెప్పే దిక్కే దివాణం లేదబ్బా, నేను మీకేం చెప్తాను. అందుకే ఇంత నుంచి ఎంత ఉంటదంతా ఈ కాస్ట్ లో ఉండేయంట, ఈ ఐటమ్స్ ఉండేయంట అని చూపిస్తున్నా. అది మీకు 2000 లైక్ ఆ కేటగిరీలో ఉన్న శారీ. ఇది కాకుండా మళ్ళీ అదే టైప్ మీనా ఆ కాస్ట్ లోని ఇంకొక శారీ అన్నమాట. మీకు ఈ చీరలన్నీ ఏంటో కూడా తెలుస్తుంది కదా. నేను అనుకో అట్లా చీరల కాస్ట్ ఎంత ఉన్నాయి ఏంటి అని మాత్రమే చూస్తున్నా. బట్ మీకు ఆ కలెక్షన్స్ వర్త్ అవునో కాదో కమెంట్ చేయండి. 105 నిమిషాల్లో ఏం చూపిస్తావులే అనుకుంటున్నారా. అక్కడ క్లారిటీగా చూపించే పని అయితే పోనీ దగ్గర నుంచి చూపించాలని ఫీలింగ్ అన్నా ఉంటది. దూరం నుంచి చూపిస్తుంది. దీనికి 5 నిమిషాలు కాకపోతే 50 నిమిషాలు ఇట్టాగే దూరం నుంచి చూపిస్తే ఆకాశంలో నక్షత్రాలకి నేను పెట్టే శారీస్ కి ఏమన్నా ఉంటదా అసలు? సేమ్ టు సేమ్ ఉంటది కదా. ఆకాశం నక్షత్రాలు దూరం నుంచి ఎంత చిన్నగా కనపడతాయి, ఇవి కూడా అంతేగా. ఏదో చూసావంటే చూసావు, చీరలు షేప్ కనపడతాయి అంతే. అది కనుక నక్షత్రం షేప్ కనపడినట్టు. మంగళగిరి చీరలు అంట, దాని కాస్ట్ అయ్యి నాకమలే నాయరు పాప కాస్ట్ చూసుకుంటున్నారు. సరే కానీ నా వీడియో చూసాక మీకు ఇన్ఫర్మేషన్ గా అనిపించిందా,
నాకెందుకురా ఈ కర్మ, ఈ జన్మలో ఈ వీడియోస్ మాత్రం చూడకూడరా నాయన అన్న విరక్తి వచ్చిందో ఏమనిపిస్తే అది కామెంట్ చేయండి. ఎందుకు అంటే నిజాలు ఉన్నప్పుడు ఒప్పుకోవాలి కదా. మిమ్మల్ని ఎక్కువ టార్చర్ పెట్టాలనుకోవట్లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ లాంటి ఒక టార్చర్ అనుకోండి. ఓవరాల్ గా నా వీడియో అంతే ఇదేనబ్బా. లాస్ట్ గా ఒకసారి ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్న వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నేను వీడియో తీసాను కానీ లో సౌండ్ లో వచ్చింది. సో దాన్ని కూడా నేనే కవర్ చేసేసా. ఓవరాల్ గా ఈ వీడియో అంతా ఇంతేనబ్బా. ఈ వీడియో మీకు నచ్చినా నచ్చకపోయినా దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.